గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ఘంటసాల వెంకటలక్ష్మి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తను చేసే కార్యక్రమాలు కానీ ఇచ్చిన హామీల్ని ఆవిడ బాండ్ పేపర్ మీద చూపించి ప్రజలందరికీ కూడా ఈ బాండ్ పేపర్ ఇస్తున్నారు. నేను మీ అందరికీ నమ్మకంగా ఉంటాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక బీసీ మహిళను గుర్తించి ఆయన నాకు అవకాశం ఇచ్చారు, నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నానని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిన కాపీలను ప్రజలందరికీ కూడా పంచుతున్నారు. దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల్లో కూడా ఈ కాపీలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అసలు ఇదేంటి అడుగుదాం మేడం, ఏంటి అసలు ఈ బాండ్ పేపర్ కథ ఏంటి? బాండ్ పేపర్ అంటే మరి 1500 కోట్లతోటి దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి చేశాను అని చెప్పి చింతమనేని ప్రభాకర్కి చెప్తున్నాను. అలాగే ఈ బాండ్ పేపర్ రాయడానికంటే గ్రామాల్లో మేము ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు అమ్మ మాకు రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ కనీసం మంచినీళ్ళు కానీ శ్మశానాలు కానీ ఏమీ లేవు, ఇళ్ల స్థలాలు లేవు, సగం కట్టిన ఇల్లు లోన్లు కూడా కట్ చేశారు. ఇలాంటి ఇబ్బందులన్నీ పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని గ్రామస్తులు కూడా మమ్మల్ని అడిగారు, మాకు నీకు ఎమ్మెల్యే అయితే మాకు ఏమైనా పేపర్ మీద రాసి ఇవ్వగలవా, మాకు ఇవన్నీ ఈ సమస్యలు మా గ్రామంలో ఉన్నాయి చేసి పెట్టగలవాలని చెప్పేసి అప్పుడు చెప్పాను. నేను ఖచ్చితంగా తెల్ల కాగితం కాదమ్మా, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నేను సంతకం పెట్టి నేను ఇస్తున్నాను, ప్రతి గ్రామాన్ని కూడా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు అన్నిటి మీద అని చెప్పేసి మౌలిక సదుపాయాలు అన్నిటి మీద కూడా నేను పెట్టిస్తున్నాను. మీరు దీని మీద రేపు నేను ఎమ్మెల్యేగా అయిన వెంటనే మీరు నేను చేయలేకపోతే మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, దీని మీద మీరు ప్రశ్నించవచ్చు. ప్రధానంగా కొల్లేరు సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? కొల్లేరు సమస్యలు తెలుసున్నదే. 2014లో మరి అలాగే బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే టీడీపీ ప్రభుత్వం కానీ భీమవరంలో భారీ సభ పెట్టి కొల్లేరు కాంటూరు కుదిస్తామని చెప్పారు. ఇవన్నీ పార్టీలు మారే కానీ ప్రభుత్వాలు మారే కానీ కొల్లేరు జీవన బ్రతుకులన్నీ అలాగే ఉన్నాయి, మారలేదు. కాబట్టి ప్రజలు పార్టీలు మారడంతో పాటు వాళ్ళు మార్పు కూడా చేసుకున్నారు. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొల్లేరు వచ్చి ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ ఖచ్చితంగా జిరాయితీ సొసైటీలు కానీ కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేసేలాగా నేను చూస్తానన్న హామీ ఇచ్చారు. ఆ హామీ వల్ల అలాగే నేను కొల్లేరు బిడ్డ అవటం వల్ల ఖచ్చితంగా వీళ్ళంతా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మీరంతా కూడా నేను విన్నవించుకుంటున్నాను ఏంటంటే, నేను ఇంటింటికి రావడానికి ప్రచారానికి సమయం లేక ఇలా రోడ్ షోలు చేసుకుంటూ వెళ్తున్నాను. కొందరింటికి ఇళ్ళకి నేను వెళ్ళలేకపోవచ్చు, కొందరి వీధుల్లో నేను తిరగలేకపోవచ్చు. కానీ మీ బిడ్డగా, మీ మహిళగా, మీ ఆడబిడ్డగా మీ అందరికీ కోరుకునేది ఏంటంటే, అవకాశం లేక నేను రాలేకపోతున్నానమ్మా, నేను గెలిచిన తర్వాత మీ ఇంటింటికి వస్తాను, గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు నేను తీరుస్తాను. ఎందుకంటే ఉద్యమాలు పోరాటాలు చేసిన వ్యక్తిగా ప్రతి సమస్యలు నాకు తెలుసు. ఒక్కసారి నాకు ఓటేసి గెలిపించండి, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. జై జనసేన. అయితే జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి, ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం, గ్రామాల్లో సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని ఘంటసాల వెంకటలక్ష్మి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 19 NTV కొల్లేరు నుండి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.